కొల్లేరును 3వ కాంటూరుకు కుదించాలని ఎకో సెన్సిటివ్ జోన్ చిత్తడి నేలల పరిరక్షణ పేరుతో 10వ కాంటూరుకు పెంచరాదని కొల్లేరు ప్రజలు రైతులు జీవించే హక్కును కాపాడాలని డిమాండ్ చేస్తూ జరిగే రౌండ్ టేబుల్ సమావేశాన్ని జయప్రదం చేయాలని కొల్లేరు ప్రజలు రైతుల పరిరక్షణ కమిటీ తరపున ఏ రవి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశం 26వ తేదీ ఉదయం 11 గంటలకు ఏలూరులోని అంబికా థియేటర్ పక్కన కెనాల్ రోడ్లో గల యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వాలు మారుతున్న కొల్లేరు ప్రజలు రైతుల జీవితాల్లో మార్పు లేదని, అసలు వారు కొల్లేరులో జీవించే హక్కునే కోల్పోయే పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా అధికారం కోసం కొల్లేరు ప్రజలు రైతులను ఉపయోగించుకునే పాలక పార్టీలు వాడుకుంటున్నారే తప్ప వారి సమస్యలను పరిష్కరించడం లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఏలూరు యూపీఎఫ్ ఆఫీసులో 26వ తేదీ ఉదయం 11 గంటలకు జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో కొల్లేరు ప్రజలు, పెద్దలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేయాలని కొల్లేరు ప్రజలు రైతుల పరిరక్షణ కమిటీ తరపున రవి విజ్ఞప్తి చేశారు. కొల్లేరు ప్రజల రైతుల హక్కుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన ఏలూరు యూటీఎఫ్ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. ప్రధానంగా కొల్లేరు ప్రజల యొక్క జీవనం అస్తవ్యస్తం అయిపోయింది, అగమ్యగోచరం అయిపోయింది. ఓ పక్కన 120 జీవో పేరుతోటి దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలనే పేరుతోటి సుప్రీంకోర్టులోకి వెళ్ళారు. ఆ సుప్రీంకోర్టు మొత్తం కాంటూర్ లెవెల్లో ఉన్నటువంటి చెరువులన్నీ తవ్వేయాలని ఒక సమయంలో ఆదేశాలు ఇచ్చింది. తర్వాత ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నింటినీ ఖాళీ చేయాలని చెప్తా ఉన్నారు. రేపు కోర్టు తీర్పు వస్తుందని చెప్తున్నారు. ఈలోపు సాధికారిక కమిటీ ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మీకేమి ఇబ్బంది ఉండదో, మీకు కష్టం కలిగించకుండా మేము మీకు అన్ని రకాలుగా చూస్తామని చెప్పి నమ్మబలికి ఎంపవర్డ్ కమిటీ ముందు వాదనలు వినిపించామని చెప్పారు. ఇంతవరకు ఆ వాదనలు ఏమైనాయో, ఏం చెప్పారో, ఏం విన్నారో ఏంటనేది ఇంతవరకు బయటకు రాలేదు. కోర్టు తీర్పు ఎలా వస్తుందో తెలియదు. కానీ ప్రభుత్వం మాత్రం అందులో ఇంప్లీడ్ అయ్యి ప్రజలు ఇక్కడ ఉన్నారు, లక్షలాది మంది ప్రజానికం ఉన్నారు, వాళ్ళు వందల సంవత్సరాల నుంచి జీవిస్తున్నారు, చేపలతో పాటు పర్యావరణంతో పాటు అక్కడ ప్రజలు కూడా అక్కడ కలిసి సహజీవనం చేస్తున్నారు. కాబట్టి అక్కడ ప్రజలు రైతుల యొక్క హక్కులు కూడా పరిరక్షించాలనేటువంటి ఆలోచన ప్రభుత్వాలు మారుతున్నాయి ఎవరికీ లేదు. అందువల్ల కొల్లేరు ప్రజల పరిస్థితి అగమ్యగోచరైంది. ఈ విషయాలపైన 26వ తేదీన జరగబోతున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో అందరినీ ఆహ్వానిస్తున్నాం. వారి అభిప్రాయాలు తీసుకున్న ఆ రకంగా కొల్లేరు ప్రజల రైతుల యొక్క హక్కుల్ని పరిరక్షించే దానికోసం ముందుకు వెళ్లేదానికి ఒక కార్యాచరణ కూడా రూపొందిస్తాం. ప్రధానంగా మేము కోరుతున్నది కొల్లేరుని 3వ కాంటూరుకి కుదించి అక్కడ ప్రాంతాన్ని పరిరక్షించాలి. ఆ ప్రాంతంలోనే చిత్తడి నేలను కూడా పరిరక్షించే ఆలోచనలు, ప్రయత్నాలు, కృషి చేయాలి. దానికి పైబడి ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్ని పేదలకు పంపిణీ చేయాలి. ఆ ప్రాంతాల్లో రైతులు ఇతర అందరూ కూడా సాగు చేసుకునేదానికి అవకాశం కల్పించాలి. ఆఖరికి దీన్ని ఇప్పుడు 3వ కాంటూరు కుదించి మనకు ప్రజలు కోరుతా ఉంటే 10వ కాంటూరుకి విస్తరించి దాన్ని ఎకో సెన్సిటివ్ జోన్ పేరుతోటి విస్తరించాలని చూస్తున్నారు. 20 ఏళ్లుగా లేనటువంటి అభ్యంతరాలు ఇటీవల కాలంలో నిడమర్ర ప్రాంతంలో ఆ గ్రామాల్లో వరి సాగు చేస్తూ ఉంటే వరి సాగు కూడా ఆపాలని చూస్తూ ఉన్నారు. అంటే రాబోయే కాలంలో జరుగుతున్న పరిణామాలకి ఇది సూచికగా భావించి ఏకనైనా కొల్లేరు ప్రజలు, పెద్దలు అర్థం చేసుకుని కొల్లేరు ప్రజలను మనం పోరాటం ద్వారానే రక్షించుకోవాలి, మన జీవితాల్ని, మన హక్కుల్ని రక్షించుకోవాలనే ఆలోచనని గుర్తించాలి అనే దానికి ప్రతిబింబంగా 26న జరుగుతున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి అందరూ హాజరు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.